మీడియా మిత్రులందరికీ నమస్కారం. జనసేన పార్టీ ఏదైతే రిజిస్టర్ పార్టీ నుంచి గుర్తింపు పార్టీగా ఈ రోజు మాకు ఎలక్షన్ కమిషనర్ గారు తెలియజేయడం జరిగింది. ఎలక్షన్ కమిషనర్ వారికి ధన్యవాదాలు. ఎందుకంటే అనేక కష్టాలతో కూడి ఈ యొక్క పార్టీని పెట్టిన జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి జనసేన తెలంగాణ వ్యాప్తంగా ఉన్న కార్యకర్తలు వీరమహిళల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా జనసేన పార్టీకి 2014 నుంచి ఎంతో మంది కార్యకర్తలు యావత్తు తెలంగాణ ఉమ్మడి 10 జిల్లాల నుంచి అనేక సమస్యల మీద పోరాటం చేసిన ప్రతి కార్యకర్తకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ఏదైతే 6 హామీలు ఇచ్చిందో దానిపై మనం పోరాటం చేసి ఆ 6 హామీలు అమలయ్యేలాగా ఆ కాంగ్రెస్ పై మనం పోరాటం చేయాలని, అదేవిధంగా అనేక సమస్యల మీద పోరాటం చేస్తూ మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా పోరాటం చేసి ఆ ఒక్క సమస్యలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేలాగా మనం ప్రయత్నం చేయాలని. ఎందుకంటే గతంలో ఇంకో పార్టీ ఇంటికో ఉద్యోగం అని చెప్పింది, అది 10 ఏళ్లు పాలించారు. ఆ తర్వాత 6 గ్యారెంటీలు మేము అమలు చేస్తామని చెప్పుకుంటూ సంవత్సరం గడిచింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఒక్క హామీ తప్ప మిగతా హామీలన్నీ అదే విధంగా ఉన్నాయి. సో మేము రాబోయే రోజుల్లో జనసేన శ్రేణులకు తెలియజేయడం ఏమన్నదిగా, ప్రతి ఒక్కళ్ళు రాబోయే రోజుల్లో మనము ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీ కానీ రాబోయే గ్రేటర్ ఎలక్షన్ లో కూడా మనం సంసిద్ధం కావాలి. మనం పోరాటం చేసుకుంటూ ప్రజల పక్షాన పోరాటం చేస్తూ జనసేన పార్టీకి బలం చేకూర్చాలని కోరుకుంటూ మరొకసారి ఎలక్షన్ కమిషనర్ వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను.